ఇవాళ వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు సీఎం వైఎస్ జగన్. పులివెందులలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఉదయం 10:20 కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 10:25 హెలికాప్టర్లో బయలుదేరి పులివెందులలోని బాకరాపురం హెలీప్యాడ్కు చేరుకుంటారు సీఎం. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ వద్దకు చేరుకొని ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ప్యాక్ హౌస్, వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్లను ప్రారంభించనున్నారు సీఎం. ఇక 4:30 కడప ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో తిరుగు ప్రయాణం అవుతారు సీఎం జగన్. ఇక ఇవాళ సీఎం జగన్ స్కెడ్యూల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ ప్రతిభ. ఈ రోజు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం సొంత జిల్లాలో ఒక్కరోజు పర్యటనలో భాగంగా వస్తున్నారు. ఈ రోజు ఉదయం 10:20 కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా పులివెందులకు బయలుదేరి అక్కడ కొన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రైవేట్ రంగ రెండు మ్యూచువల్ గా ఏర్పాటు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదటగా మెడికల్ కాలేజీ దాదాపు 500 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో పాల్గొని ఆ నుంచి బిర్లా యూనిట్ అంటే 170 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి ప్రైవేట్ భాగస్వామ్యంతో బిర్లా యూనిట్, ఈ రెండు ప్రారంభోత్సవాలు ప్రధానంగా చెప్పవచ్చు. మొత్తం 860 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రోజు పలు శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాల్లో సీఎం పాల్గొనడానికి వస్తున్నారు. యాక్చువల్ గా ఈ నెల 7, 8, 2 తారీఖులలో కూడా సీఎం జగన్ కడప జిల్లాకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడిన నేపథ్యంలో ఈ రోజు ఒక్కరోజు పర్యటనలో భాగంగా వస్తున్నారు. ఒక్కరోజు పర్యటనలోనే ఈ మొత్తం దాదాపు 10 అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతా ఉన్నారు. మొదటగా మెడికల్ కాలేజీకి, అటు నుంచి పులివెందుల ప్రాంతంలో ఎక్కువగా అరటి పండించే రైతులు ఉండడంతో ఇంటిగ్రేటెడ్ బనానా పార్క్ కూడా ముందనుకున్నట్టుగా దాన్ని కూడా దాదాపు 20 కోట్లతో శంకుస్థాపన చేయబోతున్నారు. అక్కడ నుంచి వైఎస్ జయమ్మ మెమోరియల్ పార్కు, ఇంటిగ్రేటెడ్ పార్క్తో పాటు బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి కాంప్లెక్స్లు, అలాగే ముద్దునూరు రోడ్లో పులివెందుల ముద్దునూరు రోడ్లో ఏర్పాటు చేసినటువంటి జంక్షన్లు, అంటే ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు సీఎం జగన్. దీనికి సంబంధించి ఏర్పాట్ల విషయానికి వస్తే జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జాయింట్ కలెక్టర్ గణేష్ దాదాపు 3 రోజుల నుంచి కూడా పులివెందుల ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే శంకుస్థాపన ప్రారంభోత్సవాల కార్యక్రమాలకు సంబంధించి పూర్తిగా నిమగ్నమయ్యారు. ఇటు లా అండ్ ఆర్డర్ విషయంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కూడా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసినట్టుగా తెలుస్తోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఈ పనులన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈరోజు సీఎం జగన్ వచ్చిన తర్వాత ఆ ప్రారంభోత్సవాల్లో పాల్గొని సాయంత్రం 4:20 తిరిగి కడప ఎయిర్పోర్ట్కు చేరుకొని నేరుగా తాడేపల్లికి వెళ్లే అవకాశాలున్నాయి. ఇది అధికారికంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి షెడ్యూల్. కానీ ప్రతిసారి కూడా సీఎం జగన్ కడప జిల్లాకు వచ్చినటువంటి పర్యటన సందర్భంలో సొంత ఇలాకా అయినటువంటి పులివెందుల జరిగే కార్యక్రమాల్లో భాగంగా ప్రతిసారి కూడా పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల్లో ఏదో ఒక మండలంలో ఉన్నటువంటి నేతలతో మాటామంతి ఏర్పాటు చేసుకుని అక్కడ జరిగే కార్యక్రమాలు అలాగే పార్టీ క్యాడర్ను కూడా సన్నద్ధం చేసే అవకాశాలున్నాయి. గతంలో జరిగినటువంటి 2-3 పర్యటనలలో ఇటు వేంపల్లి, తర్వాత లింగాల, తొండూరు మండలాల్లో ఉన్నటువంటి నాయకులతో చర్చించారు. అక్కడ జరిగేబోయే అభివృద్ధి పనుల గురించి కానీ ప్రస్తుతం పార్టీ జరగబోయే కార్యక్రమాల గురించి కూడా వివరించే ప్రయత్నం కూడా చేశారు. ఈ రోజు కూడా వేంపల్లి మండలాన్ని మరోసారి అక్కడ ఉన్నటువంటి నేతలతో చర్చించే అవకాశం ఉంది. ఇది రాజకీయంగా రేపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాళ్ళతో కూడా చర్చించే అవకాశం ఉంది. ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే జెడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి ఆకిపాటి అమర్నాథ్ రెడ్డిని రాజంపేట ఎమ్మెల్యే బరిలో దించబోతున్నారు. ఇప్పుడు దానికి జెడ్పీ చైర్మన్ ఖాళీ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వేంపల్లి జెడ్పీటీసీగా ఉన్నటువంటి రవికుమార్ రెడ్డి చాలా సీనియర్ పొలిటీషియన్, అతను రేసులో ఉన్నాడు. అలాగే ఈ పోర్మామిలకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ అలాగే బ్రహ్మంగార మఠము ఈ కొంతమంది నాయకులు కూడా రేసులో ఉన్న నేపథ్యంలో వాళ్ళతో కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే జెడ్పీ చైర్మన్ ఖాళీ అవడంతో ఆ సీటు ఆశాబహులుగా ఉండడంతో మైదుకూరు ఎమ్మెల్యే అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా దీని మీద చొరవ తీసుకొని చర్చించే అవకాశం ఉంది. అలాగే జిల్లా రాజకీయాల మీద కూడా ఎమ్మెల్యేలతో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఓవరాల్ గా చూస్తే సీఎం ఒక్కరోజు పర్యటనలో ఇటు రాజకీయ కోణంలోనూ ఇటు అభివృద్ధి కార్యక్రమాల్లో రెండు బ్యాలెన్స్ చేసుకుని వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతిభ. రైట్ సురేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.